రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. గత వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అనిల్పై రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అధికంగా గుంటూరులోనే నమోదయ్యాయి. అయితే గుంటూరు చర్చి వివాదంలో కర్లపూడి బాబు ప్రకాష్ ను బెదిరించిన ఘటనపై గత ఏడాది అక్టోబర్ 17న బోరుగడ్డను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బోరుగడ్డ అనిల్పై రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదవడంతో అతన్ని పోలీసులు అనేక కోర్టుల్లో హాజరుపరిచారు. ఎక్కువగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులపైనే బోరుగడ్డపై కేసులు నమోదయ్యాయి. సుమారు 9 నెలల పాటు బోరుగడ్డ జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఆఖరికి అన్ని కేసుల్లో అతనికి బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం సాయంత్రం గుంటూరు జైలు నుంచి బయటకొచ్చారు. అయితే బోరుగడ్డ అరెస్టు తర్వాత అతనికి వివిధ సందర్భాల్లో సహకరించారన్న ఆరోపణలతో దాదాపు 11 మంది పోలీసులపై ప్రభుత్వం వేటు వేసిందని రాజకీయ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. అరండల్పేట పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు చేశారని కొందరిని, ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో బిర్యానీ తినడానికి అనుమతిచ్చారని మరికొందరిని ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెబుతున్నారు. ఇలా బోరుగడ్డ జైలుకు వెళ్లినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు ఆయన ప్రతి కదలిక చర్చనీయాంశంగానే మారింది. అయితే ప్రస్తుతం బోరుగడ్డకు సంబంధించి ఓ వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో బోరుగడ్డ టికెట్ ఆశిస్తున్నాడని అంటున్నారు. అసలు బోరుగడ్డ అనే వ్యక్తి హైలైట్ అయ్యిందే చంద్రబాబు, పవన్ ని టార్గెట్ చేస్తూ అనుచితంగా మాట్లాడినప్పుడు. దీంతో ఇతను వైసీపీ సానుభూతి పరుడని అందరికీ అర్థమైంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నడుమ ఇదే బోరుగడ్డ కూటమిపై ఇంకాస్త రెచ్చిపోయే అవకాశమూ లేకపోలేదు. అయితే వైసీపీ కూడా ఇప్పటి వరకు తమ పార్టీకి బోరుగడ్డ అనిల్కి సంబంధం లేదని ఎక్కడా చెప్పలేదు. దీంతోనే ఉన్న అవకాశాన్ని ఇంకాస్త ఉపయోగించుకుంటే జగన్ సానుభూతితో వైసీపీ టికెట్ తెచ్చుకోవచ్చనే మాటలు చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి బోరుగడ్డ తదుపరి రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో.